హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ రిపీటెడ్ థీమ్స్ సిరీస్లో ఎకానమిక్స్ సంబంధించి రిపీటెడ్ థీమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ సిరీస్లో ఇది నెక్స్ట్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి. సో బిఫోర్ డిస్కసింగ్ ఫర్దర్ అబౌట్ ఫైనాన్షియల్ మార్కెట్స్, యూ కెన్ పాస్ ద వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే ఓకే ఈ పీవైక్యూ మనం డిస్కస్ చేద్దాం. ఇది 2023లో అడిగారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్స్? సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటో మనం పూర్తిగా డిస్కస్ చేయాలి. మీకు తెలుసు మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఉన్నది మనీ మార్కెట్, అనదర్ వన్ ఇస్ క్యాపిటల్ మార్కెట్. సో ఈ రెండు ఏంటంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేద్దాం. సో క్యాపిటల్ మార్కెట్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో క్యాపిటల్ మార్కెట్ అనేది సంథింగ్ దట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో గవర్నమెంట్ బాండ్ అనేది లాంగ్ టర్మ్. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనేది క్యాపిటల్ మార్కెట్ సంబంధించింది. సో కాల్ మనీ అండ్ ట్రెజరీ బిల్ ఈజ్ ఫర్ ద మనీ మార్కెట్ అనమాట, షార్ట్ టర్మ్ లోన్స్కి. సో ఈ రెండు ఎలిమినేటెడ్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. ఓకే, మనీ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ద లోన్స్ దట్ ఆర్ గివెన్ ఫర్ లెస్ దాన్ 1 year. అలాంటి 10 yearsలో ఉన్నది మోస్ట్లీ మనీ మార్కెట్ సంబంధించి. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఎనీ లోన్ దట్ ఈస్ గివెన్ ఫర్ మోర్ దెన్ 1 year. సో ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ ట్రేడెడ్ ఫర్ మోర్ దెన్ 1 year, దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో అది డిఫరెన్స్ అనమాట. అది మనం తర్వాత డీటెయిల్గా చదువుకుందాం. అనదర్ పీవైక్యూ, ఇది 2025లో అడిగారు. అండ్ నేను జస్ట్ 2 or 3 పీవైక్యూస్ మాత్రమే ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవి కాకుండా చాలా పీవైక్యూస్ అడుగున్నారు రిగార్డింగ్ క్యాపిటల్ మార్కెట్స్, మనీ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకే, యూ కెన్ పాజ్ ద వీడియో హియర్ ఆల్సో అండ్ ట్రై టు ఆన్సర్. ఓకే, with reference to investments, consider the following statements. How many of the above are treated as alternative investment funds? సో అబోవ్లో ఇచ్చిన ఆప్షన్స్లో దేన్ని మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్గా మనం కన్సిడర్ చేస్తామని. ఇది 2025 అఫీషియల్ కీ ఇంకా రాలేదు, బట్ మోస్ట్లీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటంటే ట్రెడిషనల్గా ఇన్వెస్ట్ చేసేవి కాకుండా సపరేట్గా ఏదైతే అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా అన్కన్వెన్షనల్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రైవేట్ ఈక్విటీ అని చెప్పి. ఓకే, ప్రైవేట్ ఈక్విటీ, ఇంకేముంటాయి, హెడ్జ్ ఫండ్స్ అండ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. ఇన్ దాట్ కేస్ ఇక్కడ వస్తే స్టార్టప్స్ గురించి మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు న్యూస్లో విన్నప్పుడు కూడా ఎక్కువగా మనం వినేది వెంచర్ క్యాపిటలిస్ట్ అని చెప్పి, అవునా? సో ఇది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హెడ్జ్ ఫండ్స్ కూడా వన్ ఆఫ్ ద అన్కన్వెన్షనల్ థింగ్. అండ్ మోస్ట్లీ దీస్ 2, ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. బాండ్స్ అండ్ స్టాక్స్ ఆర్ ద రెగ్యులర్ కన్వెన్షనల్. స్టాక్స్ అని మీకు తెలుసు స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. బాండ్స్ అనేది రెగ్యులర్గా మనం అప్పు తీసుకోవడం ఇవ్వడంలో బాండ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో దీస్ 2 ఆర్ ఇన్కరెక్ట్, ఓన్లీ 2. ఓకే, నా ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి కాన్సెప్చువల్గా డిస్కస్ చేద్దాం. ఈ 2 పీవైక్యూస్ ఎందుకు డిస్కస్ చేసామంటే ఓకే ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఎగ్జామ్కి రిపీటెడ్ థింగ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఓకే, సో ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మనల్ని ఏం అడగొచ్చు ఎగ్జామ్లో. So financial market, the name itself is saying financial. No, it is financing something. Now what it is financing? It is financing something, loans, debts, investments, something like that. Okay, it facilitates transfer of funds between investors, lenders and borrowers. Okay, ఎవరైతే కావాలి వాళ్ళకి అండ్ ఎవరైతే ఇవ్వగలరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇన్వెస్టర్స్కి ఏమో ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే ప్రాఫిట్ వస్తుంది, లెండర్స్కి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్వెస్టర్స్కి అయితే ప్రాఫిట్ వస్తుంది. ఎవరైతే బారో చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మార్కెట్ అనమాట ఇది. ఓకే, అది దేనిలో డీల్ చేస్తుంది? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి బాండ్, ఇట్ కెన్ బి డెప్ట్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ కెన్ బి షేర్, ఇట్ కెన్ బి స్టాక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చాలా ఉంటాయి అనమాట. ఏది ఏ టెన్యూర్ వరకు ఏ పర్పస్ కోసం అనేది యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి అది మనం చెప్తాం అనమాట. సో ఫైనాన్షియల్ మార్కెట్ అంటే నేను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. వన్ ఇది మనీ మార్కెట్, అనదర్ వన్ ఇస్ క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ ఏంటి? where the instruments are traded for short term, that are highly liquid financial instruments that are bought and sold with maturity of up to 1 year. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్విస్ట్ చేసే అవకాశం ఉంది, మోర్ దెన్ 1 year అది ఇది అని చెప్పి, బట్ అప్ టు 1 year అనమాట మనీ మార్కెట్ అనేది. ఓకే, మెయిన్ గోల్ ఈజ్ మీట్ టు ఇమీడియట్ క్రెడిట్ అండ్ పర్టికులర్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ 2 చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట, ఇమీడియట్ క్రెడిట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. మీరు క్వశ్చన్లో యూపీఎస్సీ ఏమని ట్విస్ట్ చేయొచ్చు అంటే వర్కింగ్ క్యాపిటల్ ప్లేస్లో అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సంథింగ్ లైక్ దట్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మీకు ట్విస్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద కీవర్డ్స్: షార్ట్ టర్మ్, highly liquid, immediate credit, working capital. All these are the keywords
and these are the purpose for which money market existed. Okay, next, which are the following can become under the money market instruments అని చెప్పి మన క్వశ్చన్ అడగొచ్చాను. ఓకే, రిమెంబర్ దీస్ థింగ్స్: కాల్ మనీ or treasury bills, cash management bills, ways and means advances, కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి కూడా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. మరి ఇవన్నీ ఎవరు యూజ్ చేస్తారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా ఏంటంటే ఈ ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా మోస్ట్లీ గవర్నమెంట్ సైడ్ యూజ్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా మనీ అవసరం ఉంటుంది కదా, దానికి వచ్చే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్లో మిస్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మూడు యూజ్ చేస్తుంది గవర్నమెంట్ డైరెక్ట్గా యూజ్ చేస్తుందంటే లేదు. ఇన్ బిట్వీన్ ఆర్బీఐ ఈజ్ దేర్. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆర్బీఐ ఈజ్ ద డెప్ట్ మేనేజర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006 అనేది ఇట్ ఈస్ గివింగ్ పవర్ టు ద ఆర్బీఐ టు ఆక్షన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, ఆ ప్రాసెస్ యూస్ చేసి గవర్నమెంట్కి ఏదైతే మనీ కావాలో అది రైజ్ చేస్తుంది అనమాట, ఈ సెక్యూరిటీస్ యూస్ చేసి ఆర్బీఐ. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇండివిజువల్స్, కార్పొరేట్స్ ఇవి యూస్ చేస్తాయి అనమాట. ఓకే, బట్ ఆల్ దీస్ ఆర్ ద మోస్ట్లీ షార్ట్ టర్మ్ లోన్స్ దట్ నీడ్ టు బి పే బ్యాక్ విత్ ఇన్ ఆర్ మెచ్యూరిటీస్ విత్ ఇన్ 1 year. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్. సో ఈ వీడియోలో మనం మేజర్గా కాల్ మనీ అంటే ఏంటి, ట్రెజరీ బిల్ అంటే ఏంటంటే మేజర్గా మనం మాట్లాడుకుందాం. సో కాల్ మనీ మార్కెట్ ఇది కూడా ఒక మనీ మార్కెట్ అని చెప్పుకున్నాం. సో జనరల్లీ మనం చెప్పుకున్నట్టు దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ ఫండ్స్. ఓకే, రీపేయబుల్ విత్ ఇన్ ఏ పీరియడ్ 1 day to fortnight. సో మనీ మార్కెట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం మేజర్లీ లెస్ దాన్ 1 year అని చెప్పి, బట్ ఇందులో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ లెస్ దాన్ 1 yearలో కూడా కొన్ని ఫోర్ట్నైట్ వరకే ఉంటాయి, 1 day వరకే ఉంటాయి, కొన్ని 14 days వరకే ఉంటాయి, కొన్ని 90 days వరకే ఉంటాయి, కొన్ని మోర్ దాన్ 90 days వరకు ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది డిఫరెంట్ యూస్ కేసెస్కి క్యాటర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మేజర్ ఫంక్షన్ ఆఫ్ కాల్ మనీ మార్కెట్ ఏంటంటే డే టు డే సర్ప్లస్ ఫండ్స్. సో మోస్ట్లీ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ ట్రేడెడ్ ఇన్ దిస్ మార్కెట్. సో కాల్ మనీ మార్కెట్ మేజర్గా యూస్ చేసేది ఎవరంటే బ్యాంక్స్ అనమాట. ఓకే, కింద మనం చెప్పుకున్నాం అక్కడ ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఇవి ఎక్కువ యూజ్ చేసేది గవర్నమెంట్. సో ఈ కాల్ మనీ మార్కెట్లో కాల్ మనీ దాన్ని యూజ్ చేసేది బ్యాంక్స్ అనమాట ఎక్కువగా. అక్కడ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ గురించి కూడా మాట్లాడుకున్నాం, అది కూడా బ్యాంక్స్ ఎక్కువ యూజ్ చేస్తాయి. ఓకే, సో కాల్ మనీ ఈజ్ మేజర్లీ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ or a term that is used when a bank borrows money for a single day. If it is a single day, that is call money. If it is more than single day and less than 14 days, అయితే it is notice money. Okay, any money borrowed for more than 1 day but no more than 14 days, that is call money. Sorry, money, notice money. Okay, 1 day అయితే call money or less than 14 days అయితే it is notice money. Okay, there are certain features here. Call money, highly liquid market. So call money market is a highly liquid market. Okay, immediately that is easily sellable anamata. Okay, call money market is highly risky and volatile. Enduku risky and volatile ante because there is no security or collateral is required to cover the transactions. Idi keyword anamata, ikkada twist cheyachchu manam. Okay, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ కాల్ మనీ మార్కెట్లో? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి, నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి, ఫారెన్ బ్యాంక్స్, స్టేట్స్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ లెవెల్ బ్యాంక్స్, బ్రోకర్స్ అండ్ డీలర్స్ ఇన్ ద సెక్యూరిటీస్ మార్కెట్స్. ఓకే, వీళ్ళందరూ కూడా ప్రైమరీ డీలర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ పార్టిసిపెంట్ ఇన్ ద సెన్స్ దట్ దే either బై ఆర్ సెల్ దిస్ ట్రేడబుల్ కాల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకు ఈ కాల్ మనీ అవసరం వచ్చింది అసలు? బికాస్ కమర్షియల్ బ్యాంక్స్కి డైలీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, డిపాజిట్స్ ఆర్ క్రెడిట్ లెండింగ్ అది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అండ్ అవి కాకుండా డైలీ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని చెప్పి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ అది మెయింటైన్ చేయకపోతే ఆర్బీఐ నుంచి రెగ్యులేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది అవాయిడ్ చేయడానికి టెంపరీగా ఈ కాల్ మనీ మార్కెట్ యూజ్ చేసి బ్యాంక్స్ మధ్యలోనే అవి ఒక్కోసారి బారో చేసుకుంటూ ఉంటాయి. సో టెంపరీగా 1 day యూస్ కోసం. సో అలాంటి చోట ఈ కాల్ మనీ మార్కెట్ అనేది వస్తుంది అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ వితౌట్ కొలాటరల్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్. ఓకే, టు మెయింటైన్ ద రిజర్వ్ రిక్వైర్మెంట్స్ వన్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్. ఈ ఫోర్ట్నైట్ అంటే ఏంటి అసలు? ఫోర్ట్నైట్ అంటే 14 days అనమాట. ఓకే, వన్స్ ఎవ్రీ 14 days బ్యాంక్స్ హ్యావ్ టు సాటిస్ఫై ద మినిమం రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అంటే సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఓకే, విచ్ ఆఫెన్ ఎంటైల్స్ బారోయింగ్ ఇన్ ద కాల్ ఆర్ నోటీస్ మనీ మార్కెట్స్. అండ్ కాల్ రేట్ అంటే ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ రేట్తో ట్రేడ్ అవుతాయి ఈ కాల్ మనీ మార్కెట్లో అంటే దట్ ఈస్ కాల్ రేట్. కాల్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ద కాల్ లోన్స్ విచ్ ఈస్ హైలీ వాలటైల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ట్విస్ట్ చేయొచ్చు అంటే కాల్ మనీ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేటే ఉంటుందో, జీరో కూపన్ రేట్ అని చెప్పి ఇస్తాడు. దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ కాల్ రేట్ అనేది ఒకటి ఆల్రెడీ ఉంది. ఓకే, జీరో కూపన్ రేట్తో ఉండే ట్రెజరీ బిల్స్ అండ్ అవి వేరు. ఓకేనా,
ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ కాల్ మనీ మార్కెట్. నెక్స్ట్ వీడియోలో మనం ట్రెజరీ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.